హాయ్ అండి. ఈరోజు మేము ఎగ్గు గోంగూర వేసి కర్రీ చేసుకుంటున్నామండి. వీటిలలో మసాలా వేయడం చూడండి. వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా అన్నీ బిర్యానీ దినుసులు వేసుకున్నామండి. దీంట్లో పచ్చిమిర్చి, ఎగ్గు కాట్లు వేసుకోవాలి. ఎగ్గుకి కొత్తిమీర, ఉల్లిపాయలు, టమోటాలు పేస్ట్ చేసుకోవాలండి. గోంగూర మా పాప అండి ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఆడుతున్నారు, అందుకే మేము లావ్ అయిపోతున్నామంటా ఉంది. అందుకే ఇది తెచ్చుకునేదండి, బుడ్డది 1/2 లీటర్ది తెచ్చుకుంది. ఆయిల్ ఆల్రెడీ తీసే ఉందండి మా అమ్మాయి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా కాట్లు పెట్టుకున్నామండి. గుడ్లు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్లేట్లో పెట్టుకోవాలండి. మళ్ళీ అదంతా అవుతుంది. ఇప్పుడు ఏమేస్తాను మమ్మీ? పచ్చిమిర్చి, గోగాకు మనం ఉడకబెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి కదా మమ్మీ? ఉడకబెట్టాలి, బాగా ఉడకాలి. గోగాకు ఉడికిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం మనము. మమ్మీ గోగా ఉడికిపోయింది అయితే? ఉడికిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలి మమ్మీ? మనము ఎగ్గు దీంట్లో వేయించుకుందాం కదా ఆయిల్లో. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం. మసాలా కాదు, మసాలా ఆనియన్ వేసుకుందాం. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఏమేమి వేసుకోవాలి మమ్మీ? ఇవి ఎర్రగడ్డలు బాగా వేగాలి, ఎర్రగా వేగిన తర్వాత మిగతా వేస్తావా? అవి మసాలాలన్నీ వేయాలి. అవి బాగా వేసుకున్న తర్వాత ఎగ్గు వేసుకోవాలా. ఎగ్ వేసుకున్న తర్వాత మనము అది గోగాకు అంతా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మమ్మీ? టమాటా పేస్ట్ కొట్టుకుంటామా? ఓకే, టమాటా పేస్ట్ కొట్టేస్తున్నాం కదా మమ్మీ. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ ఎర్రగడ్డలు బాగా వేగాలి కదా. ఆనియన్ బాగా వేగినాయండి, వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కదా మమ్మీ. ధనియాల పొడి వేసుకున్నాం, మిరప్పొడి, గరం మసాలా, ఎగ్ ఫ్రైలో ఉప్పు వేసుకున్నాము. ముందే కొద్దిగా వేసుకున్నాము. బాగా కలుపుకున్నాము మసాలాని. పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగాలి. తర్వాత టమోటా పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, బాగా ఉడకాలి. చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. గోగాకు మసాలా, గోగాకు అవన్నీ బాగా కలుపుకోవాలి మసాలాలో. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసుకోవాలి. బాగా ఉడకాలి. అది వాటర్ వేసుకుందాం. ఎంతసేపు పట్టాలి మమ్మీ మరిగే వరక? ఒక 20 నిమిషాలు.
గోగాకు బాగా ఉడికిన తర్వాత మనము ఎగ్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. కొద్దిగా వేసుకుందాం పైన. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఎగ్ అవన్నీ కలసాలి కదా. బా వేడి వేడి అన్నంలోకి ఎగ్ ఫ్రై పుల్ల పుల్లగా. ఒక ముద్ద కలుపుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ అండి. బాగుంది. మీ చికెన్ మటన్ కానీ మరిగా అప్పుడప్పుడు ఇది కానీ చేసుకోవాలని ట్రై చేయండి. మీకు తెలుసు, కాకపోతే ఒక లైక్ ఇచ్చుకోండి.